రాజు రాజు ఎక్కడ కరీంనగరేనా? కోట్ల ప్రభావం కరిమల్ల మొత్తం కరీంనగర్. కరీంనగర్ ఎట్లున్నా ఇక్కడ రాజకీయ పరిస్థితి? ఇప్పుడు వచ్చే 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? టీఆర్ఎస్ కావాలనుకుంటున్నాను. టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటారా? ఇప్పుడు రాష్ట్రంలో అధికారం టీఆర్ఎస్ కోల్పోయింది కదా. కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది రాష్ట్రంలో అధికారం టీఆర్ఎస్ కోల్పోయింది, ఉన్న గెలిచిన ఎంపీ సీట్లు కూడా మేమే గెలవబోతున్నామా అని కాంగ్రెస్ అంటుంది. దానిపై మీ అభిప్రాయం? వాళ్ళకి చేసినాం అనుకో, ఇప్పుడు ఎవరికైతే జనవాళ్ళకు కుక్కల లెక్క తరుగుతారు, వాళ్ళు పిచ్చలు చేసారు మొత్తం ఆడవాళ్ళనైతే. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళు కుక్కల లెక్క బస్సులు కొట్టారు, కుక్కల లెక్కనే కుక్కలు అయిపోయారు. ఇక వాళ్ళు ఇంకా ఆనంద ఇక అంతే ఒక పదరు. అది స్థానికంగా బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన పోటీ చేస్తే ఆయన గెలిచే సిచ్యువేషన్ లేదా కరీంనగర్? తగ్గపడి ఉంటుంది, ఇద్దరికి తగ్గఫర్ ఉంటుంది. ఎవరికి? వినోద్ కుమార్ గారికి బీజేపీ. కరీంనగర్ మట్టుకైతే తగ్గపడి ఉంటుంది, తగ్గఫర్ ఉంటుంది. పోటీ బీజేపీ కాంగ్రెస్ కా లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ? టీఆర్ఎస్ కు బీజేపీ ఉంటుంది. టీఆర్ఎస్ కు బీజేపీకి ఉంటుంది. ఎందుకని అనుకుంటారు అట్లా? అది రాదు, కాంగ్రెస్ రాదు ఇక్కడ. ఇక్కడ కాంగ్రెస్ కి బలం లేదంట. లేదు ఇక్కడ. ఇప్పుడు గతంలో 9 సీట్లు 10 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయింది ఒకటి. ఇంకోటి ఏంటంటే మెజారిటీగా బలహీన పడింది కదా ప్రతి నియోజకవర్గంలో. ఇప్పుడు కాంగ్రెస్ ఆ స్థానాన్ని భర్తీ చేయదనుకుంటారా? అధికారంలో ఉన్నది కదా కాంగ్రెస్. ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ అయితే మొత్తానికి కోల్పోయింది. అయినా వాళ్ళు అప్పుడు అయినా పగలరు. వీళ్ళు 20-30 గెలిచిరంటే వీళ్ళు బలం ఉన్నట్టుగా 103 పడిపోయారు. మరి వాళ్ళు ఒక్కరిద్దరు గెలిచినప్పుడే వాళ్ళు మేము టోబుల్ అని పెద్ద మాట్లాడారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు 30 గెలిచినప్పుడు వీళ్ళకంతా ఎంత పవర్ ఉండాలి, ఇంకా ఉంటాయి కదా పవర్. ఇప్పుడు పార్లమెంట్ లో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందా? మరి గెలవాలనుకుంటున్నాయి అయితే. మీరు అనుకుంటున్నారు గెలవాలి. మీరు 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూశారు కదా, మరి పాలన బాగా చేశాడా లేకపోతే పాలన ఎందువల్ల ఓడిపోయింది అనుకుంటారు? కేసీఆర్ మంచిగా చేసిండు, కానీ ఈ గుట్ర కావాలి చేసారు అందరు. అర్థం కాదు. గుడ్రగా ఉంటారు కదా బొబ్బోకర్ లెక్కల టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళే కేసీఆర్ చూలే చేయలేదు. వాళ్ళ చూసి మంచిగా కరెక్ట్ ఇస్తేనే ఇంకా ఇప్పుడు వీళ్ళే పెత్తనం చేసుకుంటే వీళ్ళు వేసినట్టు గుడ్రగాయలు పెత్తనం చేసుడు అయిపోయింది అక్కడ. అందుకోసం దిగింది అది. అందుకోసం మళ్ళీ వచ్చే పరిస్థితి రావాలి, ఖచ్చితంగా రావాలనుకుంటున్నాం. ఇవాళ కాంగ్రెస్ లో ఏంటంటే ఏమన్నా తిన్నరు అంటారు, కానీ మరి అలా అట్టలేదా పట్టి జైలు అయిపోయినా కట్టది. ఆ దోనం చేద్దట్లా దొంగతనం చేసినప్పుడు జైలు పడేయాలి. చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు అటు చెప్పారు 1,00,000 కోట్లు తిన్నాడు, 2,00,000 కోట్లు తిన్నాడు అంటారు, కానీ మొత్తం మంది చేస్తారు అంతే. కాంగ్రెస్ అంటుంది కేసీఆర్ కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు తిన్నాడు అంటారు కదా. జైలు ఎత్తే కట్టది తిన్నడు కావచ్చు, దొరకబట్టి జైలు ఎత్తే నమ్ముతారు అది అట్లా అని అనుకుంటారు. మంది పిచ్చలు ఎత్తారు అంతా. నిజంగా దొరకబట్టి జైలు వేస్తే మీరు సమర్థిస్తారా? వీళ్ళంగా అనుకుంటాం మనం. అంతే అంటారు. అంటే వాళ్ళు బదనాం చేసే వాళ్ళు మనం తినడానికి తప్ప అది ఉత్తా చేయరు. నాకు అభిప్రాయం అంతే. ప్రూవ్ చేయండి అంటారు. ప్రూవ్ చేయాలి, ప్రూవ్ అయితేనే కట్టు కదా. ఈ పార్లమెంట్ ఎలక్షన్ నెక్స్ట్ వచ్చేది ఉన్నది. మీ పరంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ గెలిస్తే పార్లమెంట్ ఎంపీ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ వినోద్ కుమార్ బాగుంటుంది. వినోద్ కుమార్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.